दिव्यानन्त प्रभाव वन्द्याकार कारुण्य पारावार निखिल जगद्दावन पावनधाम अल्पायु वो मेघयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. శుభకరము శుభప్రదమైన ఆ కరుణామయుని నామాన్ని ప్రభాత వేళ సేవించడంలో ఎంతో ఆనందం ఉంది. మరి ఆ ప్రభువుని మనోల్లాసాన్ని కలిగించే గానం ద్వారా సేవించండి. ప్రియ సర్వమతాభిమాని, జాతి ఏదైనా జాగృతి ఒక్కటే, మతం ఏదైనా మనుగడ ఒక్కటే, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా పొడమి ఒక్కటే, కులం ఏదైనా రక్తం ఒక్కటేనని, ఈ పంచ సత్యాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని చాటి చెప్తుంది ఈ ఆరాధన వాణి. అభిమాన ఆరాధన శ్రోతలకు అభినందనలు. నీ దేహమే నా దేవాలయంగా, నీ చిత్తమే నా హృదయాంతరంగంగా, నీ మార్గమే నాకనుసరణీయంగా అందుకొని పయనము సాగింది. నా యేసు నాకై మార్గము చూపెను, ఆ స్వామి నాతో ధ్యానము చేసెను. ఓ శ్రీయేసునాథుని సేవా స్రవంతిలో, ఆ జీవనావలో సాగించు యాత్రలు, ఆ నిర్మల కెరటాలలో, ఆ ప్రశాంత జలదారిలో, నా యేసు హస్తాలలో, ఆ క్రీస్తు కనుఛాయలో, నా ప్రాణమే పావనాత్మను చూసింది, నా జీవమే దేవదేవుని చూసింది. ఓ దివినేలే ప్రభుని చూడా, నా
పయనము సాగింది. నా యేసు నాకై మార్గము చూపెను, ఆ స్వామి నాతో యానము చేసెను. ఓ ఈ లోకాశలో పోగాల హాయిలు నా మేలు తూలెను, శోకాన కూలెను, ఆ పాపము పోవాలని, నా శాపము తీరాలని, ఆ మోక్షము చేరాలని, ఆ దేవుని చూడాలని, నా జీవమే యేసు శరణము కోరింది, నా ప్రాణమే క్రీస్తు కరుణను కోరింది. ఓ దివినేలే ప్రభుని చూడా, నా ఆత్మ పయనము సాగింది. నా యేసు నాకై మార్గము చూపెను, ఆ స్వామి నాతో యానము చేసెను. ఓ ఆ మోక్షరాజ్యమే ఆనంద సాగరం, ఆత్మీయ ధ్యానమే ఆలోక జీవనం, ఆ భక్తుల స్తోత్రాలతో, ఆ ప్రసన్న గీతాలతో, ఆ అమృత రాగాలతో, ఆ మంజుల గానాలతో, దూతావళి దేవ సన్నుతి చేస్తుంది, పరలోకమే శాంతి శోభతో వెలిగింది. ఓ దివినేలే ప్రభుని చూడా, నా ఆత్మ పయనము సాగింది. నా యేసు నాకై మార్గము చూపెను, ఆ స్వామి నాతో యానము చేసెను. ఓ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
శ్రీరస్తు క్రీస్తుని నామం చింతాహరం పరం ఆచర్చి ఘంటానాదం ప్రభు గీతమే శ్రీరస్తు క్రీస్తుని నామం చింతాహరం పరం ఆచర్చి ఘంటానాదం ప్రభు గీతమే నీ పొరుగు వాణి పైన నీ అనుగు తమ్ముడన్నా అనురాగమే సూపరా అన్నలా ఏ కఠిన దోషినైనా నీ సాటి జీవుడన్నా కనికారమే చూపరా ప్రభువులా నిజమైన క్రీస్తు తత్వం నీలోని క్రైస్తవత్వం నిలిపేటి వారసత్వం నీదేనురా శ్రీరస్తు క్రీస్తుని నామం చింతాహరం పరం ఆచర్చి ఘంటానాదం ప్రభు గీతమే ఈ పృథ్వీ మండలాన ఆ స్వర్గధామమల్లే నీ దేవుని ఆజ్ఞలే సాగనీరా నీ హృదయ సీమలోన ఆ యేసు ప్రేమ జల్లే మమతామృతం సల్లగా నింపనీరా కొడిగట్టి పోవుదాకా కొవ్వొత్తిలాగా వెలిగే నీ త్యాగ దీక్షనింకా చూపాలిరా శ్రీరస్తు క్రీస్తుని నామం చింతాహరం పరం ఆచర్చి ఘంటానాదం ప్రభు గీతమే శ్రీరస్తు క్రీస్తుని నామం చింతాహరం పరం ఆచర్చి ఘంటానాదం ప్రభు గీతమే శక్తివంతమైన మందులకు సైతం తక్కువ కాని మానసిక రోగాలు కలవారు ప్రభునామాన్ని సర్వదా పారాయణం చేస్తే మనస్సుకు శాంతి కలుగుతుందనడంలో సందేహం లేదు. దైవభక్తి కలిగి ఏకాగ్రతతో భగవంతుని అనుగ్రహం కోసం ఆ భగవంతున్నే ధ్యానిస్తూ ఆయనపై మనస్సు నిలిపి ఆయన శక్తిపై నమ్మకం ఉంచి ఆయనపై భారాన్ని మోపి ఆ ప్రభువు నామాన్నే స్మరిస్తుంటే భగవద్ అనుగ్రహం వల్ల మనసులోని వేదనలు కలతలు తగ్గిపోతాయి. మానసిక రోగాలన్నీ హరించు మహత్తర శక్తి గల యేసు ప్రభు నామ పారాయణానికి శారీరకములైన రోగాలను హరించుటొక లెక్క కాదు.
జనన మరణమను చర్విత చర్వణ భయకారణ భవ చక్రము త్రుంచగ ప్రేమాయుధుడై హంసానందుడు ఉదయించెను క్రీస్తు సదయుడైన క్రీస్తు సదయుడైన క్రీస్తు జనన మరణమను చర్విత చర్వణ భయకారణ భవ చక్రము త్రుంచగ ప్రేమాయుధుడై హంసానందుడు ఉదయించెను క్రీస్తు సదయుడైన క్రీస్తు సదయుడైన క్రీస్తు ఆతని గాథలు మమతల రవ్వలు ఆతని బోధలు దారి దివ్వెలు ఆతని గాథలు మమతల రవ్వలు ఆతని బోధలు దారి దివ్వెలు సత్యం సహనం సత్యమహింస క్రీస్తు వదిలిన తరగని ఆస్తులు తన వారసులే తన వారసులే జీవన్ముక్తులు మిగిలే ఉన్నారు తనలో జీవిస్తూ ఉదయించెను క్రీస్తు సదయుడైన క్రీస్తు కాయములన్నీ కదిలే నీడలు మాయాభవనపు మలినపు గోడలు నశ్వర భవనం నరుని శరీరం శాశ్వతమైనది ఆత్మవికాసం మృతుడై సమాధి గతుడైపోయిన భ్రాంతి కాదురా యేసుక్రీస్తు ఆదివారమునా ఆదివారమున ఉగాది వెలుగై అవతరించే మళ్ళీ దీవిస్తూ ఉదయించెను క్రీస్తు సదయుడైన క్రీస్తు జనన మరణమను చర్విత చర్వణ భయకారణ భవ చక్రము త్రుంచగ ప్రేమాయుధుడై హంసానందుడు ఉదయించెను క్రీస్తు సదయుడైన క్రీస్తు సదయుడైన క్రీస్తు
మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనమేమీనూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగియున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏ పాట పాడినా ఆ క్రీస్తు గానమే, ఏ మాటలాడినా ఆ క్రీస్తు నామమే, ఏ బాట నేగినా ఆ ప్రేమ రామమే, ఏ పాట పాడినా ఆ క్రీస్తు గానమే. బెతెల్హేము పల్లెలో మరియకు తాను పాపరై, పశువుల శాలలో నర పశు మందనేలగా జననమునోదిన పురుషుడు వీడట. అదిగాంచి తల వంచి జగమే మోకరిల్లగా, ఏ పాట పాడినా ఆ క్రీస్తు గానమే, ఏ మాటలాడినా మా క్రీస్తు నామమే.
మాతాపితల నీడలు పయనము చేసిన ప్రియ శిశువీతడు జన బాధై తన బాధై తను వేదానమివ్వగా ఏ పాట పాడినా మా క్రీస్తు గానమే ఏ వాడనేగినా ఆ ప్రేమ ధామమే ఏ మాటలాడినా మా క్రీస్తు నామమే. హోసన్నా జీసస్ నీవే ఓయాసిస్ మా బ్రతుకు ఎడారి చీకటి దారి చూసిన మా మేరీ కన్నది నిన్నేలే మా కన్నువు నీవేలే మా క్షేమం మా లాభం నీ ఆశీర్వాదం. హోసన్నా జీసస్ నీవే ఓయాసిస్ మా బ్రతుకు ఎడారి చీకటి దారి చూసిన మా మేరీ కన్నది నిన్నేలే మా కన్నువు నీవేలే మా క్షేమం మా లాభం నీ ఆశీర్వాదం. పాపులమైన పతితులమైన నీ పదమల్చిన చాలునుగా పరిశుద్ధాత్మ నీ ప్రేమ మహిమ మా పాలి చందన శీకరమే. పాపులమైన పతితులమైన నీ పదమల్చిన చాలునుగా పరిశుద్ధాత్మ నీ ప్రేమ మహిమ మా పాలి చందన శీకరమే. దేవకుమారా తిరుకరారా రాజాధిరాజా నీదే ప్రేమాస్థానం. హోసన్నా జీసస్ నీవే ఓయాసిస్ మా బ్రతుకు ఎడారి చీకటి దారి చూసిన మా మేరీ కన్నది నిన్నేలే మా కన్నువు నీవేలే మా క్షేమం మా లాభం నీ ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను సలహాలను మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన PO Box 711 యానెండేల్ వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee
bless you. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grand stands all in place, heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now his face I see. Oh, the King